హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. బీఎస్సీ జీఎన్ఎం పాస్ అయిన వాళ్ళందరూ కూడా, అండ్ వారితో పాటు 10th క్లాస్ మరియు డిగ్రీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ అయితే చేద్దాము. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చేసి ఎస్సీకి 253, ఎస్టీకి 24, ఓబీసీకి 324, ఈడబ్ల్యూఎస్కి 119, అన్రిజర్వ్ అంటే ఓపెన్ కేటగిరీలో 480, మొత్తం 1200 ఖాళీలు అయితే ఉన్నాయండి. మనకి పే లెవెల్ అంటే జీతం వచ్చేసి లెవెల్ 7 కింద ఇస్తున్నారు. అంటే 45,000 వరకు అయితే పర్ మంత్ సాలరీ, స్టార్టింగ్ సాలరీ అయితే వస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ అకౌంట్ ఆఫీసరు 2 ఖాళీలు ఎస్సీకి అండ్ అలాగే ఓబీసీకి 1, మొత్తం వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 3, మొత్తం వచ్చేసి 6 ఉన్నాయి. లెవెల్ 6 కింద అయితే సాలరీ ఇస్తున్నారు. ఇక టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చేసి 1 వేకెన్సీ ఉందండి. ఇందులో మనకి లెవెల్ 6 కింద అయితే సాలరీ ఇస్తూ ఉన్నారు. ఈ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఎస్సీకి, 2 వేకెన్సీ ఓబీసీకి, 3 ఓపెన్ కేటగిరీ, మొత్తం కూడా 7 ఉన్నాయి. సో వీళ్ళకి లెవెల్ 5 కింద అయితే ఇస్తూ ఉన్నారు సాలరీ వచ్చేసి. మరి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ అకౌంట్ ఆఫీసరు అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే స్టోర్ కీపరు, న్యూక్లియర్ మెడిసిన్, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసరు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, సిఎస్ఎస్డి అసిస్టెంటు, డ్రాఫ్ట్స్మెన్, హాస్పిటల్ అటెండెంటు, ఓటీ అసిస్టెంట్ అంటే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటు. ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకు 81 అయితే ఖాళీలు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటు వాళ్ళకు పే లెవెల్ 5 కింద అయితే మనకు శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇకపోతే మనకు ఇది వచ్చిన జూన్ 11 అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క షార్ట్ నోటిఫికేషను. ఫుల్ నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుంది. ఆ యొక్క ఫుల్ నోటిఫికేషన్లో మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేటు, క్లోజింగ్ డేటు, అలాగే ఏజ్ రిలాక్సేషన్, మిగతా వివరాలన్నీ కూడా ఆ యొక్క ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది. సో వాటి వివరాల కోసము ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఈ ఉద్యోగం కోసం మరియు మరిన్ని ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్, అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోలు అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో నేను పిన్ చేసి పెట్టాను. ఆ గ్రూప్లలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్లికేషన్ పీడిఎఫ్లు మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింకులు మీకు అక్కడ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రీవియస్ వీడియోలు కూడా మీరు ఆ గ్రూప్లలో చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఆ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి. అక్కడ నుంచి నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.